హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ ఫ్యాక్ట్ ఛానల్. మన ఛానల్లోకి వచ్చి మన వీడియో ప్లే చేసినందుకు థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. వీడియో అయితే ఫుల్ ఉంది, చూసేసేయండి. మనం ఈ వీడియోలో వచ్చేసి ఐరన్ గ్రిల్కి అంటే సేఫ్టీ డోర్స్ అంటారు, ఐరన్ గ్రిల్ అంటారు, ఏదైనా ఓకే. దానికి వచ్చేసి మనం మెస్ అయితే కొట్టబోతున్నాం. ఎలా ఉంటుంది ఏంటనే చూసేసేయండి, ఓకేనా. లాస్ట్ వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ ఫ్యాక్ట్ ఛానల్. మన ఛానల్లోకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ కనపడుతున్న విధంగా మేము గ్రిల్కి మెస్ అయితే కొట్టబోతున్నాము. ఇప్పుడు ఐరన్ గ్రిల్ అనమాట ఇది వచ్చేసి. దీనికి మనం మెస్ అయితే వేయబోతున్నాము. ముందుగా అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వస్తున్నందుకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి, లేదంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, ఓకేనా. ఇలా గ్రిల్ ఇలా కాకుండా ఫ్రేమ్ టైప్ చేయించుకుంటే బాగా ఉంటుందన్నమాట. ఇలా చేయించిన వేస్తే అక్కడ మెస్ అనేది కరెక్ట్గా కూర్చోదు, ఎగ్జాక్ట్గా. అంటే గ్యాప్లు వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ అనమాట ఫిట్టింగ్ చేయించుకున్న తర్వాత. కాబట్టి ఫ్రేమ్ టైప్ వస్తుంది, అది బాగుంటుంది. అలా చేయించుకోండి, ఓకేనా. మనం వచ్చేసి మెస్ అయితే ఇప్పుడు కొట్టుతున్నాం. 30 బిడింగ్ వేసి అనమాట, ఓడింపా బిడింగ్ వేసి సేమ్ ఫ్రేమ్ సైజ్ వచ్చేస్తుంది. ఇంకొకటి అక్కడ గ్రిల్ పైన హింజెస్ వచ్చేసి పైన పెట్టినారు వెల్డర్స్. వాళ్ళు కొద్దిగా గమనించాలి, ఎవరైనా వెల్డర్స్ చూస్తే ఒకవేళ వీడియో బై మిస్టేక్లో. ఎందుకంటున్నా అంటే అలా పెట్టినప్పుడు ఇలా మనం మెస్ కొట్టేటప్పుడు ఆ బీడింగ్ అనేది అక్కడ కూర్చోదనమాట, ఓకేనా. అర్థమవుతుందా? చూపిస్తాను ముందు మీకు. అది వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ సైజ్ అయితే మనం కటింగ్ చేసుకోవాలి. బై మిస్టేక్ నేను చేతి మీద రాసుకున్నాను, నాకైతే ఎటువంటి భయం లేదు. చేతి మీద రాసుకోకుండా బై మిస్టేక్లో వెళ్ళిపోతాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. బీడింగ్ వెళ్ళిపోయిందంటే కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి మనం, ఏం మిస్టేక్స్ లేకుండా. ఇక్కడైతే మేము ఈవినింగ్ కొడతానంటే ఓనర్ చూస్తే వినలేదు, ఎండ కూర్చోబెట్టి చేయించినాడు పని. ఈ మంచి అసరాన్ని ఎండకుంటే మంచిదయ్యా ఆరోగ్యం అని చెప్పి ఆయన చేయించినాడు అనమాట. ఆయన ఒక రైతు. మేము ఎప్పుడు ఎండలనే చేస్తాం, నువ్వు చేయనికేమే అని చెప్పేసి చేయించినాడు. ఎండలో కాలితే మంచిది ఆరోగ్యానికని. మేము సరేలే, అప్పుడు చిన్నప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళం కదా, ఎండలోనే 10 గంటలప్పుడు కూర్చొని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 గంటలప్పుడు, అదే 9 గంటలప్పుడు కదా డి విటమిన్ వస్తుందని చేసేవాళ్ళం. మేము కూడా వర్క్ ఎక్కడం అదే టైంలో కాబట్టి అలా చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకొని ఎక్కడే చేసేసినాం. ఎండకే అటు సైడ్ కావాలంటే కూర్చోవచ్చు నీడకు, అయినా పర్లేదు ఎండకే అని చేసినాము మేము. సందులో కూర్చోవడం ఎందుకులేని. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు ఎవరు, ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయొచ్చుగా. అందరూ నార్మల్గా చూస్తుండకుంటే ఏదో కామెంట్ పెట్టాలి కదా అన్నట్టు పెడతారు చాలామంది. అంటే నా వీడియో కానీ ఎవరికైనా కానీ కొంచెం వీడియో అనేది ఫుల్గా చూసి పెడితే చాలా బాగుంటుంది అనమాట. కటింగ్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. కటింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి. చూడండి, కటింగ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. 1 ఫ్రేమ్కి మనం పిన్నులు కొట్టేసుకోవడం. ఇప్పుడు అన్ని జాయింట్లు వేసి మెజర్మెంట్స్ పరంగా వేసుకోవాలి పిన్నులు. మళ్ళీ ఆ పిన్నులు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వేసుకోవాలి, పిన్నులు కొట్టేటప్పుడు జాగ్రత్త వేసుకోవాలి. లేదంటే మిస్టేక్ అయినాయంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది ఫ్రేమ్ అనేది అనమాట. ఫ్రేమ్లు మనమైతే ఎక్కడైనా షాప్ దగ్గరైనా కొట్టుకొని వెళ్ళవచ్చు. కరెక్ట్ కొలతలు తెచ్చుకున్నామంటే ఇబ్బంది ఏం లేదు. ఇది గేట్ది ఒక ఫోటో పెట్టుకున్నామంటే ఎలా రావాలి ఎలా అని ఐడియా కోసం మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ అన్నీ ఆంచి రంజిత్ గారి పిన్నులు పాంచి పడేస్తాడు అనమాట, కొట్టి పడేస్తాడు. ఇంకా అన్నీ ఎటవతీరా రంజిత్, ఇటురారా పిన్నులు కొట్టలే నువ్వు. అది చూడండి, ఇప్పుడు వీడియోలో కనపడుతున్న విధంగా మనం ఎక్కడెక్కడ ఏది అనేది పెట్టుకోవాలి, లేదంటే బై మిస్టేక్లో ఎత్తిపోతాయి. అలా పిన్నులు తీసుకొని పిన్నులు కొట్టేసేయడమే. ఈ పిన్నులు కొట్టి వచ్చిన తర్వాత చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుందన్నమాట. లేదంటే చాలా కష్టం. ఇవి కప్పులు తీసి ఆపులు తీసి అనేది వేసుకోవాల్సి వచ్చేది, ఇబ్బంది పడేవాళ్ళం చాలా. ఈ పిన్నులు కొట్టేది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది వర్క్, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇలా మెస్ వేయించుకోవాలనుకుంటే జాగ్రత్త ఇలా పిన్నులతోనే వేయించుకోండి, ఫ్రేమ్ కట్టి బీడింగ్తో. లేదంటే సేఫ్టీ డోర్స్కి అనమాట ఇలా వేయించుకుంటే బెటరు. లేదంటే జాలి ఇది బైండింగ్ వైర్తో చేయించుకున్నారంటే అంత అదే లుక్ అనేది రాదు. లుక్ అనేది రాకపోగా మనం ఆల్రెడీ గ్రిల్లుకి వచ్చేసి అది ఇది అని సుమారుగా డిజైన్స్ అయితే వేయించి ఉంటారు కొంతమంది. ఇక్కడంటే ప్లెయిన్గా ఉన్నది సరిపోతుంది.
కొన్ని డిజైన్స్ వేయించుకుంటారు అనమాట అన్నీ. ఫ్లవర్స్, డైమండ్స్ అని అవి ఇవి అని గ్రిల్ వాళ్ళు ఊరికే ఉండింటారు కదా, అవి ఇవి అని సుమారుగా వేసింటారు. సో కాబట్టి కొద్దిగా ఇలా బీడింగ్ కట్టినామంటే బీడింగ్ కట్టి సేమ్ గ్రిల్కు గేట్కు అంతా సేమ్ కలర్ వేయించుకున్నారంటే ఇక్కడ కూడా సేమ్ ఇది పైపుల్లోకి మ్యాచ్ అవుతుంది. చాలా బాగా అయితే కనపడుతుంది అనమాట. ఇంకోటి ఇలా వేస్తే గ్యాప్స్ అనేటివి ఏం రావు. బైండింగ్ వైర్తో చేస్తే గ్యాప్స్ అనేటివి వస్తాయి, అంతగా లుక్ అయితే కనిపించదు. సేమ్ ఇప్పుడు మనం అటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ అంతే పెట్టుకోవాలి, లేదంటే మూలలో వచ్చేస్తాయి, నీట్గా కూర్స్తుంది ఫ్రేమ్. నీట్గా కూర్చొని పక్కన పెడితే కంప్లీట్లీ రాంగ్ అయిపోతుంది. అది కరెక్టేలే. రంజిత్ గారు సంపి పడేస్తాడు పిన్నులు. ఇక్కడ ఫ్రేమ్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కొట్టాలి ఫ్రేమ్ కొట్టేటప్పుడు రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మెస్ అయితే మనం ఇలా కట్ చేసుకున్నాము. కరెక్ట్ అది ఎంత ఉందో ఇది అంతే వేసుకోవాలి. ఒక ½ ఇంచు తక్కువ పెట్టుకున్నామంటే సరిపోతుంది, లేదంటే ఇబ్బంది పడిపోతాము అలా అన్నమాట. ఓకేనా. ఇవి కూడా వచ్చేసి పిన్నులతోనే కొట్టేసేది, లేదంటే ఒకప్పుడు ఇవి మేకులతో కొట్టేవాళ్ళం, లేదంటే ఇప్పుడు పిన్నులు వచ్చేసినాయి కాబట్టి చాలా బాగా ఈజీగా అయింది. ఇదైతే వర్క్ అయితే ఒప్పుకోవచ్చు, బాగా తక్కువలో పనిలో వెళ్ళిపోతుంది వర్క్ అయితే. ఆ పిన్నులు నెలలు పూర్తిగా లోపలికి వెళ్ళి ఉన్నట కొద్దిగా గట్టి ఉన్న బీడింగ్ దగ్గర. ఓకేనా. మళ్ళీ అలా హ్యామర్తో అంటే సుత్తెతో కొట్టాలి కొద్దిగా లైట్గా, అప్పుడైతే మెస్ అనేది చాలా టైట్గా ఫుల్ టైట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి మన వర్క్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకేనా. నిన్ను తాకితే దేవతార్చన పూజలందుకు పులకింతల్లో వాళ్ళు చూపులు వరాల దీవెన, ఏదో ఉంది సాంగ్. ఓకే. మా వర్క్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మనసుకు నచ్చే వర్క్ అయితే చేస్తున్నాం. చూడండి, మీకు కూడా నచ్చాలని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చాలి, నాకు నచ్చాలి నా వర్క్ అనేది. అంతేనా? అంతే కదా ఫ్రెండ్స్. అలా పిన్నులు అనేటివి కొట్టుకోవాలి, లేదంటే లూజ్ అయిపోతుంది మెస్, టైట్ రాదు. అలా ఎగ్గి పట్టుకొని మొత్తం వాంచి పడేయాలన్నమాట. అన్నీ ఎగ్గితే టైట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ కొట్టుకోవాలి, అక్కడ కొట్టుకుని ఎగితే మళ్ళీ ఇక్కడ వస్తుంది, అంతే లూజే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ అత్తి కొట్టుకొని అటు సైడ్ కొట్టి ఇటు సైడ్ ఎగ్గి పట్టినామంటే బిడియం లోపలికి వస్తాయి, ఎంత పని అనేది. బట్ అయినా కానీ నీట్గా టైట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అక్కడ ఇగ్గి వేయాలి మనం స్క్రూలు వేసేటప్పుడు, చూపిస్తాను. ఓకేనా. మనం ఫ్రేమ్ని అయితే కరెక్ట్ పెట్టుకుంటాము. ఇప్పుడు మెస్ ఇగ్గి కొట్టేటప్పుడు కొద్దిగా లూజ్ అవ్వచ్చు, అంటే లూజ్ కాదు, పట్టెలు బెండు కావచ్చు. బెండు కాకుండా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇగ్గి వేస్తే సరిపోతాయి గేట్స్కి అనమాట. గంట సౌండ్ వినపడుతుంది కదా, మీరు కూడా అలాగే గంట సౌండ్ ఆన్ చేసుకోండి అనమాట. ఓకేనా. అది ఫ్రెండ్స్. పూరినాయనో చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గము చెప్పెను, అడుగుతో గమ్యము చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. సాంగ్ పాడుతుంటే వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి, రంజిత్ గడ్ అయితే 2 దిగేసినాడు అనమాట, 2 ఆంచినాడు. మనం స్క్రూలు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ అర్థల్ ఫ్రేమ్కి అయితే స్క్రూలు వేసేసినాము, అప్పుడు వీడియో తీయలేకపోయినాము. ఓకేనా. ముందు ఉన్నది ఎలా ఉండే ఇప్పుడు తీయండి, ఇక్కడ వేసుకున్నాను. ఈయన చూస్తే ఎక్స్ట్రా స్క్రూలు ఏమంటున్నాడు, దాని నిండా బొట్లు కనబడతాయి, ఇలా వేయించుకున్నాడు లాస్ట్కి. చూడండి, అది కదా స్క్రూలు అయితే. ఫస్ట్ మనం హోల్ వేసుకోవాలి మన బీడింగ్కి, లేదంటే ఎగిరి పడుతుంది బీడింగు ఆ స్క్రూలో ఉన్న డై వల్ల. అలా చూడండి, ఫస్ట్ స్క్రూలు వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ హోల్ వేసుకొని తర్వాత బిగించుకోవడమే. ఆ గడల దగ్గర ఎవరైనా కార్పెంటర్లు చూస్తుంటే ఒకవేళ బై మిస్టేక్లో వీడియో మీ దగ్గరకు వచ్చి మీరు చూస్తుంటే మాత్రం ఆ వీడియోలో మీరు
కనపడినట్టు పట్టెలు అక్కడ వేసుకోవాలి. లేదంటే అది అక్కడ వేసుకోలేదనుకో ఇబ్బంది అవుతాయి. గడెల దగ్గర ఇట్లా షేపులు ఆ షేపులు ఈ షేపులు వేయాలంటే చాలా కష్టం అనమాట. అలా బొర్రలు వేసుకోవాలి. అలా వేసుకొని హోల్స్ తర్వాత మనం స్క్రూ వేయాలి. లేదంటే డైరెక్ట్ నేను స్క్రూ వేస్తా అంటే బీడింగ్ ఎగిరి ముళ్ళు ఉన్న కాడ ఇరిగిపోతుంది, మొత్తం పటాపంచలు అవుతుంది. చేసినదంతా వర్క్ వేస్ట్ అవుతుందన్నమాట. చూడండి మా వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఎక్స్ట్రా స్క్రూలు వేయించుకుంటున్నాడు. ఈ ఇతల ఫ్రేమ్ అయితే వేయించినాం కింద. ఓకేనా, 4 స్క్రూలు వేస్తే అయిపోయింది ఇది మొత్తానికి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ధన్యవాదములు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా లైవ్లు కూడా వేస్తుంటాం కదా. ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చింటే లైవ్స్ చేయనని తెలిసింటే ఒకవేళ లైవ్స్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ మన ఎక్కడైనా కానీ మన ఛానల్లో నోటిఫికేషన్ ఉంది, దయచేసి ఆన్లో పెట్టుకోండి. మనం లైవ్ చార్జ్ చేసిన వెంటనే వచ్చేసేయండి. ఓకేనా, చిటికేసుకుంటూ వచ్చేసేయాలి ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలని అయితే చెప్పనులే. ఓకేనా, స్వార్థం మనిషికి ఉండాలి ఎవరికైనా కానీ. చూడండి వర్క్ అయితే అయిపోయింది. గేట్ ఎలా ఉందో చూస్తారా, లాస్ట్కి చూపిస్తాను. లాస్ట్కి వీడియో వచ్చేసి ఎలా ఉందో, గేట్ లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఎలా ఉందో చూసేసేయండి. రంజిత్ గడి వేస్తా పోతున్నాడు, కానీ ఇక్కడ స్క్రూ వేసేటప్పుడు చాలా బలంగా ఉండాలి మనిషి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. స్క్రూ వేసేటప్పుడు మనిషి అది ఒత్తకుంటే ఎంతసేపు చిరుగుతుంది కానీ హోల్ పడదు. చూడండి ఫైనల్ టచ్ ఇలా వచ్చేసింది మనది. ఎన్ని స్క్రూలు వేయించుకున్నాడు కూడా మామూలుగా అయితే ఒక 8 స్క్రూలతో వెళ్ళిపోవాల్సినది. 32 స్క్రూలతో వెళ్ళిపోవాల్సినది 5-6 డజన్లు పడినాయి. అంటే గేట్ వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంత దాకా వచ్చినారంటే మీరు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ. ఒకవేళ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం లైవ్స్ చేస్తుంటాం కదా, ఆ లైవ్స్ కూడా వచ్చేసి సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ ఫ్యాక్ట్ ఛానల్. మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, మీరు నాకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, బాయ్.